I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో వెజినల్ డిశ్చార్జ్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. సో వెజినల్ డిశ్చార్జ్ వచ్చింది మేడం, భయం వేస్తుంది, ఏమన్నా అవుతుందా, ఇస్ ఇట్ నార్మల్ తెలుసుకుందాం. సో మామూలుగా మనకు వెజైనా అనేది ఇట్ కమ్యూనికేట్స్ అవుట్ సైడ్ అనమాట. సో ఇది మనం గర్భసంచి, ఇది సర్విక్స్, గర్భసంచి మౌత్ అంటాం కదా, అది సర్విక్స్, ఇది వెజైనా అనమాట. జనరల్ గా వెజినల్ డిశ్చార్జ్ ఏమేమి ఉంటుంది? సో ఫిజియలాజికల్ గా మనకు వెజినల్ డిశ్చార్జ్ ఇట్స్ వెరీ నార్మల్. సో 2 to 5 ml రోజు ఒక టీ స్పూన్ ఫుల్ వెజినల్ డిశ్చార్జ్ ఇస్ నార్మల్ అనమాట. సో నార్మల్ అని ఎప్పుడు చెప్తామంటే ఓడర్లెస్, స్మెల్ లేదు, ఇరిటేషన్ లేదు, కలర్లెస్, లేకపోతే మ్యూకస్ లాగా ఉంటే అది ఫిజియలాజికల్ డిశ్చార్జ్ అంటాం. సో దాంట్లో ఏమేమి ఉంటుంది? సర్వైకల్ సెక్రీషన్స్ ఉండొచ్చు, వెజినల్ సెక్రీషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వెజిన అంతా స్క్వామస్ ఎపిథీలియం కాబట్టి ఆ ఎపిథీలియం మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. సో అది డే బై డే షెడ్ అవుతూ ఉంటుంది. సో సెక్రీషన్స్లో అది ఉండొచ్చు. సో ఈ గ్లాండ్స్ వల్ల, ఇక్కడ ఉండే గ్లాండ్స్ వల్ల మ్యూకస్ రిలీజ్ అవుతుంది. అండ్ బ్యాక్టీరియా ఉంటాయి వెజినాలో, లాక్టోబాసిల్లస్ అని ఉంటాయి. సో ఈ లాక్టోబాసిల్లస్ వల్లే వెజైనా మనకు అసిడిక్ పిహెచ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఈ సెక్రీషన్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఇక్కడ బేబీ ఉంటుంది, బ్లడ్ సప్లై ఎక్కువ, ప్రెగ్నెన్సీలో బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. సో యూటరస్కి కానీ, సర్విక్స్ కానీ, వెజైనాకి బ్లడ్ సప్లై ఎక్కువ ఉండడం వల్ల, సో దానివల్ల కూడా ఎక్కువ సెక్రీషన్స్ రావడము. ఇంకొకటి, ఈ సెక్రీషన్స్ అంతా జనరల్గా రీజన్ ఏమంటే ఈస్ట్రోజన్ అనమాట, హైపర్ ఈస్ట్రోజనిజం. సో ప్రెగ్నెన్సీలో ఆ ఈస్ట్రోజన్ వల్ల కూడా ఎక్కువ సెక్రీషన్స్ ఉంటాయన్నమాట. సో నేను చెప్పినట్టు ఓడర్లెస్, ప్రాబ్లం ఏం లేదు, కలర్ లేదు, ఇరిటేషన్ లేదు, ఇంకేం ఫ్యాక్టర్స్ లేవంటే ఇది ఫిజియలాజికల్. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏది అవసరం లేదు, జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోమంటాము, సోప్ కూడా వాడక్కర్లేదు. ఇది ఫిజియలాజికల్. కొంతమంది ఒకవేళ వెజినల్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడము, కర్డీ వైట్ అంటే కర్డ్ లాగా పీసెస్ పడ్డము, అండ్ మిక్స్డ్ విత్ బ్లడ్ బ్రౌనిష్ లాగా రావడము, ఫిషీ స్మెల్ రావడము, సో ఆ డిశ్చార్జ్తో పాటు ఇరిటేషన్, ఇచ్చింగ్, అన్బేరబుల్ ఇచ్చింగ్, దాంతోపాటు యూరిన్ మంట రావడము, బర్నింగ్, వెజినల్ అవుట్ సైడ్ పార్ట్స్ అంతా బర్నింగ్ ఉంటే ఇవన్నీ పాథలాజికల్ వెజినల్ డిశ్చార్జ్. సో ఇలాంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో డాక్టర్ స్పెక్యులం ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాండిడియాసిస్ ఉందా, బ్యాక్టీరియల్ వెజెనోసిస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే మిక్స్డ్ ఇన్ఫెక్షన్ ఉందా, సో ఆ స్మెల్ని బట్టి, టైప్ ఆఫ్ డిశ్చార్జ్ని బట్టి ఒక డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో క్యాండిడియాసిస్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అండ్ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్, అండ్ బ్యాక్టీరియల్ వెజెనోసిస్లో యాంటీ బ్యాక్టీరియల్ పెసరీస్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ టాబ్లెట్స్ అంటే వెజినల్ వాష్, ఇవన్నీ మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఎందుకు మనము ఈ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయాలి, అట్లాగే వదిలేయచ్చు కదా, చాలా మంది అడుగుతుంటారండి. సో ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే వెజైనా నుంచి మనకు బేబీ అనేది యుట్రస్లో ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, యుట్రస్ సర్వీక్స్ నుంచి స్ప్రెడ్ అయ్యి బేబీకి వెళ్ళొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ముందే నొప్పులు రావడము, ముందే సర్వీక్స్ ఓపెన్ అయిపోవడం, ప్రీటర్మ్ లేబర్ అంటాం. సో మామూలుగా అయితే 40 weeks తర్వాత డెలివరీ పెయిన్ స్టార్ట్ అవ్వాలి. కొంతమందికి ముందే స్టార్ట్ అయిపోతుంది, అదొకటి. ఇంకొంతమందికి ఏమంటే రప్చర్ అయిపోతాయి, మెంబ్రెయిన్స్ అనేది ఉమ్మునీరు పోవడము ముందే, అదొకటి. ఇంకొంతమందికి మనం అట్లాగే వదిలేసామంటే కొరియో యామ్యునైటిస్, ఒకవేళ ఉమ్మునీరు పోతా ఉంది అలాగే నెగ్లెక్ట్ చేసామంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పెయిన్ రావడము, ఫీవర్ రావడము, సో బేబీ ఒక్కోసారి చనిపోవడం కూడా జరుగుతుంది. ఐయుడి అంటాం, స్టిల్ బార్న్స్ అంటాం. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. మనం ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకపోతే ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. ఇవేమన్నా నేను చెప్పినట్టు పాథలాజికల్ వెజినల్ డిశ్చార్జ్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సో డాక్టర్ చెప్పిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.